వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువత మరియు విద్యార్థి లోకం ముందుకొచ్చి తమ హక్కుల కోసం పోరాటం చేసింది. వీధి వాడ హోరెత్తిపోయింది. జై జగన్ అనే నినాదాలు, డౌన్ డౌన్ చంద్రబాబు అనే నినాదాలతో హోరెత్తిపోయింది. ఫీజులు ఇప్పించమని ప్రభుత్వం ముందుకొచ్చిన యువతకు బాసటగా అన్ని నాయకత్వాలు అన్ని స్థాయిలలో నిలబడినందుకు మేము అత్యంత సంతోషంగా ఉన్న ఈ శుభ సందర్భంలో సాధారణంగానే చంద్రబాబు నాయుడు మేము సంతోషంగా ఉండటం చూడలేడు కాబట్టి సాయిరెడ్డి గారిని సిఐడి ఎంక్వైరీ పేరుతో హైదరాబాద్ నుంచి పిలిపించారు. సరిగ్గా ఈ రోజే వారిని పిలిపించి అసందర్భంగా మాట్లాడించారు. సాయిరెడ్డి గారు మాట్లాడిన ప్రతి మాట ఒక స్క్రిప్ట్ ప్రకారమే చదువుతున్నట్టుగా మాకు అనిపించింది. సామాన్యమైన ప్రజలు కూడా ముక్కును వేలేసుకుంటున్నారు. అనేకమైన విషయాలు సాయిరెడ్డి గారు మాట్లాడారు. కేవీ రావుకు వైవి సుబ్బారెడ్డి గారికి సత్సంబంధాలు ఉన్నాయి అన్నారు. ఇదంత హాస్యాస్పదంగా ఉంది. ఒకవేళ ఆ సత్సంబంధాలు ఉంటే కేసు ఎందుకు వేసాడు కేవీ రావు? సుబ్బారెడ్డి గారి కొడుకు మీద కేసు ఎందుకు పడిందయ్యా? అలాగనే మీరు ఎవరో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని అతని గురించి మాట్లాడారు. అతను ఎవరో, ఎక్కడ ఉంటాడో, అతను ఎప్పుడు పనిచేశాడు? కోవిడ్ టైంలో 2 సంవత్సరాల పాటు ఐటీ విభాగంలో 4 అడ్వైజర్లలో ఒక అడ్వైజర్గా పనిచేసిన అతన్ని ఈ రోజున లిక్కర్ సంబంధించిన అంశాల మీద ఆయన అడిగితే మొత్తం తెలుస్తుంది అంటున్నాడు. లిక్కర్ వ్యవహారాలకు ఐటీ శాఖ అడ్వైజర్కి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అవి ఏమనుంటే మీరు స్పష్టంగా చెప్పాలి. అంటే మీ పోకడలన్నీ, మీరు మాట్లాడుతున్న మాటలన్నీ ఎవరో చెబితే ఏదో కథనాన్ని ప్రజలకు వినిపించమంటే స్క్రిప్టెడ్గా వచ్చి మీరు మాట్లాడుతున్నట్టుగా ఉంది. కానీ ఓ పెద్ద మనిషి, ఓ 10 సంవత్సరాలు రాజ్యసభకు నామినేట్ చేయబడిన వ్యక్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక అవకాశాలు తీసుకున్న వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తులుగా ప్రజలచే గుర్తింపబడిన వ్యక్తి, ఈ రోజున పార్టీ కష్టకాలంలో ఉంటే నాయకుడు ఒక్కడే ఎదురొడ్డి వ్యవస్థ మీద ప్రజా హక్కుల కోసం పోరాడుతుంటే ఇప్పటికే మీ చేతిలో 4 సంవత్సరాలు రాజ్యసభ ఇంకా మిగిలి ఉంటే ఈరోజు రాజకీయ సన్యాసం ఎందుకు చేశారండి? మీరు రాజకీయ సన్యాసం చేసి ఏమన్నారు? వ్యవసాయం చేసుకోవడానికి పోతున్నాను అన్నారు. వ్యవసాయం చేసుకునే వ్యక్తికి ఉపరాష్ట్రపతి గారికి రిసీవింగ్ చేసుకునే బాధ్యత ఎవరు అప్పచెప్పారు? ఉపరాష్ట్రపతి వచ్చినప్పుడు ఆయనకి స్వాగతం పలికమని ఎవరు చెప్పారు? మీరు వ్యవసాయదారుడు కదా, వ్యవసాయాలు చేసుకుంటుండేవారు కదా, అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఓకే, మర్యాద కోసం వెళ్ళారు అంటున్నారు. రాజకీయాల్లో లేని వ్యక్తులు మర్యాదలు పాటించాల్సిన అవసరం ఏముంది? ఇంకోటి అడుగుతున్నాము. సరిగ్గా ఎన్నికలైన 2 నెలలకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుండి పార్టీ ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణంరాజుని నీ ఇంటికి రెంట్కి ఎందుకు ఇచ్చావని అడుగుతున్నాం. అంటే కూటమి ప్రభుత్వంతో మీ రహస్యమైన స్నేహం కొనసాగిస్తూ ఈ రోజున మీరు ఇక్కడేదో క్వార్టర్లు ఉన్నాయని, ఆ క్వార్టర్లే వారిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయని మాట మాట్లాడారు. అసలు సాయిరెడ్డి గారు, నేను అడుగుతున్నాను, ఓ ఎస్సీ విభాగ రాష్ట్ర అధ్యక్షుడిగా, మాజీ శాసనసభ్యుడిగా, మీకన్నా మించిన క్వార్టర్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎవరున్నారు? అందరూ మీ ద్వారానే కలిశారు, మీ ద్వారానే టికెట్లు ఇచ్చారు, మీరే అత్యధికమైన ప్రభావశీలిగా మన పార్టీలో పనిచేశారు. ఈరోజు పార్టీలో పనిచేయటం ఇష్టం లేనప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు ఓ మహాప్రపంచనాన్ని సృష్టించిన నాయకుడి మీద ఆ విధమైన భాష మాట్లాడటాన్ని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నేను వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తూ ఇది మానుకోమని, రాజకీయ దురుద్దేశాలతో ఎలాంటి మాటలు మీరు మాట్లాడొద్దని, ఇప్పటికే ఈ ప్రజలు వాళ్ళు ఇస్తామన్న సూపర్ 6 హామీలు నెరవేర్చకపోతే అల్లల్లాడిపోతున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీకు ఏదైనా బుద్ధి పుడుతున్నప్పుడు, లేదా మీరు ఏదైనా మాట చెప్పాలనుకున్నప్పుడు ప్రజలకు ఉపయోగపడే మాట ఏదైనా చెప్పండి, ప్రజా తరపున మాట్లాడండి. మిమ్మల్ని సిఐడి కృష్ణపట్నం పోర్టు విషయంలో విచారణకు పిలిచిందనేది అదొక పెద్ద డ్రామా. దాని మీద మీరు మాట్లాడాలి, అంశాల మీద మాట్లాడాలి. మా నాయకుడి గురించి మాత్రం దయచేసి అలా మాట్లాడొద్దు. ఎందుకంటే మీరు సంస్కారవంతులుగా, మా అందరి మధ్యలో ఓ మర్యాదస్తులుగా, ఓ పెద్ద మనిషిగా మేమందరం గౌరవించాం, మీరు గౌరవించబడ్డారు. రాజ్యసభకు 2 సార్లు నామినేట్ చేయబడ్డారు. నాకు తెలిసి ఏ వ్యక్తికి 2 సార్లు వరుసన కంటిన్యూటీ
నామినేషన్ రాలా. 4 years మీకు ఉంది సార్. 4 years మీకు ఇంకా కాలపరిమితి ఉన్నప్పుడు ఈ 4 yearsలో మీరు రిజైన్ చేస్తే లాభం పొందేది ఎవరు? మీరే చెప్పాలి రాష్ట్ర ప్రజలకు. ఎవరికి లాభం చేకూర్చడం కోసం మీరు రాజీనామా చేశారు? ఎవరికి లాభం కలుగుతుంది తద్వారా? మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజ్యసభకు ఎంపీ మీ ఖాళీని పూరించడానికి, ఎంపీ కావటానికి మా దగ్గర ఏ ఎమ్మెల్యేలు లేరు ఇప్పుడు. అంటే మీరు వాళ్ళచే ప్రభావితం చేయబడి రాజీనామా చేసినట్టుగా ఈరోజు మీరు మాట్లాడుతున్న మాటలు మాకు అలా అనిపిస్తున్నాయని ఈ సందర్భంగా మనవి చేస్తాం. మీ పట్ల గౌరవ మర్యాదలు ఉంటాయి, కానీ ఈ విధమైన భాషను మీరు మాట్లాడితే, ఈ విధమైన మాటలు మాట్లాడితే ఇది చాలా చాలా తప్పు. మీరు ఉపసంహరించుకోమని చెబుతున్నాం. కేసులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ముడిపెట్టి, మీ వ్యక్తిగత వ్యవహారాలను పార్టీలకు ముడిపెట్టి మాట్లాడొద్దని చెప్తూ సెలవు తీసుకుంటాం.